శాస్త్రవేత్తలు ఈ 4 దశలని ఎలక్ట్రాన్ అని, ప్రోటాన్ అని, న్యూట్రాన్ అని, బ్లాక్ హోల్ అని అంటారు. ఈ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, బ్లాక్ హోల్ అన్నవి శక్తి కణం యొక్క 4 దశలే తప్పిస్తే అవి 4 రకాలైన శక్తి కణాలు కాదు. బ్లాక్ హోల్ అంటే ఆల్మైటీ అన్నమాట. ఈ బ్లాక్ హోల్ రూపంలోకి శక్తి కణం వెళ్ళిపోతుంది. ఆల్మైటీ అని కూడా అంటారు బ్లాక్ హోల్ని. ఎలక్ట్రాను అన్నది శక్తి కణం యొక్క స్పిన్నింగు, అంటే ఆత్మప్రదక్షిణ వేగం ఎక్కువగా ఉండి, అంటే 100%లో ఉండి, దానికి ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ కూడా 100%లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ అన్నారు. క్రమక్రమంగా శుద్ధ పరబయలు అనే భగవంతుని చేత ఈ శక్తి కణము అదమపడి నొక్కబడి కొంచెం దాని సైజుని తగ్గించుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ కూడా 50%కి తగ్గుతుంది. దానికి ఉన్న స్పిన్నింగ్ వేగము, అంటే ప్రదర్శన వేగం కూడా తగ్గుతుంది 50%కి. దీన్ని ఎలక్ట్రాన్ తర్వాత 2వ దశ అయినటువంటి ప్రోటాన్ అంటారు. ప్రోటాన్ తర్వాత 3వ దశ అన్నది న్యూట్రాన్ ఉంటుంది. ఈ న్యూట్రాన్ కూడా అంతే, భగవత్ శక్తి చేత రాపిడికి గురి అవుతున్నటువంటి శక్తి కణము 50% నుంచి 25% వరకు దాని వేగాన్ని తగ్గించుకుంటుంది. దాని యొక్క పరిమాణం కూడా తగ్గుతుంది. అదే రకంగా దానికి ఉన్న కాంతశక్తి కూడా తగ్గుతుంది, మ్యాగ్నెటిక్ పవర్ అన్నమాట. దీన్ని న్యూట్రాన్ అన్నారు. ఈ న్యూట్రాన్ దశ తర్వాత భగవశక్తి అనే భగవంతుడి చేత, ఆల్మైటీ చేత తిరిగి ఈ శక్తి కణము అదమబడి నొక్కబడి దాని పరిమాణాన్ని తగ్గించుకుని, దాని వేగాన్ని తగ్గించుకుని క్రమంగా అది 50% నుంచి 25%కి దిగి, ఇంకా కిందకి దిగి 0కు వచ్చి చివరిగా శుద్ధ బయలులో అనే ఆల్మైటీలో కలిసిపోతుంది. ఇంకా ఆకారమే లేకుండా చిన్నదిగా అయిపోతుంది అనమాట. అట్లా అయిపోయినప్పుడు దాన్ని మనం బ్లాక్ హోల్ అని చెప్పి మన సైంటిస్టులు అంటారనమాట. బ్లాక్ హోల్ అంటే నథింగ్ బట్ ఆల్మైటీయే. ఆల్మైటీ అనే భగవశక్తే బ్లాక్ హోల్ లాగా ఆల్మైటీలో లయమైపోయినప్పుడు కేవలము అక్కడ ఉన్నది భగవశక్తే, ఆల్మైటీయే ఉంది, ఇంకా శక్తి కణం లేదు. దానికి ఉదాహరణగా కూడా ఎట్లా చెప్తున్నారంటే, ఈ గట్టర్ కానీ ఒక నది కానీ ప్రవహించి ఆ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది కదా. అలా కలిసిపోయినప్పుడు ఈ గట్టర్ అన్నది ఆ సముద్రంలో కలిసిన తర్వాత ఇంకా గట్టర్ ఉండదు, ఉండేదల్లా ఒక సముద్రమే. అదే రకంగా ఆల్మైటీ అనబడే భగవస్థితి ఒక్కటే ఉంటుంది. శక్తి కణం కరిగిపోయి బ్లాక్ హోల్గా ఆ ఆల్మైటీలో లయమైపోయింది. అక్కడ ఉద్భవించే శక్తిని మనం కాంతశక్తి, విశ్వకాంతం అని ముందుగా మనకి ఇక్కడ తెలియజేశారు. అదే ఇక్కడ మనకి ఇంకొంచెం స్పష్టంగా అర్థం అవడం కోసం రిపీట్ చేశారు. ఈ బ్లాక్ హోల్ని హిందూ ఫిలాసఫీలో కృష్ణ అంటారని చెప్తున్నారు వేదాద్రి మహర్షి గారు మనకి. కృష్ణ అంటే శ్రీకృష్ణుడు, బ్లాక్ అంటే డార్క్ బ్లూ కలర్లో బ్లాక్ కలర్కి దగ్గరగా ఉంటాడనమాట. భగవంతుడే ఆ భగవస్థితిని కృష్ణుడి రూపంలో బ్లాక్గా ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. హిందూ ఫిలాసఫీ మనకి అదే రకంగా తెలియజేస్తుంది. అది భగవస్థితే, అబ్సల్యూట్ స్పేసే శ్రీకృష్ణ రూపంలో విగ్రహారాధన చేసేవాళ్ళు, భక్తి మార్గం వాళ్ళు ఆరాధించేది అవి ఉంటుంది తప్ప అది కూడా భగవస్థితే, అదే ఆల్మైటీ, అదే అబ్సల్యూట్ స్పేస్. శక్తి కణము ఈ రకంగా 4 దశలుగా మారడానికి మహర్షి గారు ఆ పద్ధతిని మనకి ఒక చక్కటి ఉదాహరణతో చెప్తున్నారు. ఈ 4 దశలు మారడం ఒకటే కాకుండా దాని యొక్క శక్తి మ్యాగ్నెటిజంగా మారి ఈ సృష్టిని ఎలా జరిపిస్తుందో తెలుసుకోవడానికి ఈ చక్కటి ఉదాహరణ మనకి తెలియజేస్తున్నారు. అదేంటంటే భగవస్థితి అనబడే ఆల్మైటీ తాత అన్నమాట, తాతగారి కింద లెక్కగా వస్తుంది, గ్రాండ్ ఫాదర్ కింద. శుద్ధ బయలు తనకున్నటువంటి ఒత్తిడి శక్తి వలన తన్ని తానే అదుముకుంటూ నొక్కుంటూ శక్తి పరమాణువుగా తన్మార్పు చెందడం వల్ల వచ్చినటువంటి శక్తి పరమాణువుని సన్ను లేదా కుమారుడిగా పోలుస్తున్నారు. తిరిగి శక్తి కణము అబ్సల్యూట్ స్పేస్ అనే భగవంతుడి చేత నొక్కబడి అక్కడ వ్యాపిస్తున్న అలల కారణంగా అవి తిరిగి శుద్ధ బయలులో లయమైపోయేటప్పుడు ఏర్పడే మ్యాగ్నెటిజంని మనవడుగా గ్రాండ్ సన్గా పోలుస్తున్నారు.
తాత మనవడు చేతులు కలిపి గుండ్రంగా తిరుగుతూ ఆటలాడుకుంటూ ఒక డ్రామా క్రియేట్ చేస్తూ రింగా జోసెస్ ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆట అన్నది ఆల్మైటీ అనే భగవంతుడు మ్యాగ్నెటిజం అనే ఈ శక్తిని తనతో పట్టుకుని ఈ గ్రాండ్ ఫాదర్ అనబడే భగవస్థితి, గ్రాండ్ సన్ అనబడే మ్యాగ్నెటిజము కలిసిగట్టుగా ఆడే ఒక డ్రామాలాగా విశ్వంలో సకల సృష్టి కూడా జరుగుతోందని మనకి ఉదాహరణగా తెలియజేశారు. మరొక ఉదాహరణ కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అదేంటంటే యూజువల్గా మన ఇళ్ళ దగ్గరికి పూర్వపు రోజుల్లో ఈ మన చాకు కానీ మన కత్తులు కానీ పదును పట్టే వ్యక్తులు ఒక మిషన్ తీసుకుని వచ్చేవారు. ఆ మిషన్కి ఒక రాతి చక్రం ఉంటుంది, కింద కుట్టు మిషన్కి ఉన్నట్టు తొక్కడానికి కాళ్ళ దగ్గర పెడల్ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే మనం పదునుకి ఇవ్వవలసిన కత్తి తీసుకుని ఆ పెడల్ సహాయంతో ఆ చక్రాన్ని, రాతి చక్రాన్ని గుండ్రంగా తిప్పుతూ ఈ చాకు యొక్క కొసని ఎక్కడైతే మనం పదును కావాలన్నా దానికి ఆనించి పెడతాడు. అలా ఆనించినప్పుడు ఈ చాకు అనబడే దీని యొక్క అంచుకి గుండ్రంగా తిరుగుతున్న రాతి చక్రానికి ఒకలాంటి ఒరిపిడి ఏర్పడుతుంది, అక్కడ ఘర్షణ. ఆ ఘర్షణ ఏర్పడినప్పుడు ఈ కత్తి కొస నుంచి రజనులాగా కత్తి అరిగిన కత్తి నుంచి రజనులాగా కత్తిలో ఉన్న భాగాలే చుట్టూ వ్యాపిస్తూ బయటికి వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా కత్తికి పదును వస్తుంది. ఈ శక్తికణం అనమాట. కత్తిని శక్తికణంతో పోల్చినప్పుడు, రాతి చక్రాన్ని భగవస్థితితో పోల్చినప్పుడు, ఆ భగవస్థితికి శక్తికణానికి మధ్యలో వస్తున్న ఘర్షణ అనే ఒత్తిడి వల్ల వెలువడుతున్న ఆ అతి చిన్న రజన లాంటివన్నింటినీ కూడా నీడ కణాలు అని అంటారనమాట. ఇవి శక్తి కణాల్లో భాగమే, అంటే చాకు నుంచి వస్తున్న భాగమే. శక్తి కణమే చాకు అయినప్పుడు దాని నుంచి వస్తున్న భాగమే నీడ కణాలు. అసలు శక్తి కణమే చాలా చిన్నది, మన కంటికి కనపడదు. కంటికి కనపడని మనసుకు అందినటువంటి ఆ చిన్నారి శక్తి కణము తిరిగి ఇంకా రజనులాగా మారి ఇంకా నీడ కణాలల్లే తయారై బయటికి వెదజల్లబడుతున్నాయి. ఎక్కడ బయట ఏముంది? ఉన్నది శుద్ధ బయలే. శుద్ధ బయలైన ఆల్మైటీలోనే శక్తి కణం ఉంది. ఆల్మైటీ చేతే ఒత్తబడుతోంది. ఆల్మైటీకి శక్తి కణానికి ఘర్షణ వస్తుంది. ఘర్షణ వల్ల వెలువడుతున్న రజన లాంటి చిన్న శక్తి కణాలని, వాటి యొక్క పరిమాణాన్ని నానో అంటున్నారు ఇక్కడ మహర్షి. అది మనకు అసలు కనపడదు, శక్తి కణమే కనపడదు. తత్వవేత్తలకి జ్ఞానులకే కనపడుతుంది తప్ప ఈ నానో సైజులో ఉన్న కణం కూడా మనకి కనపడదు. ఈ చిన్నారి కొత్తగా ఏర్పడుతున్న నీడ కణాలు లాంటి శక్తి కణ భాగాలు కానీ శక్తి కణాలు కానీ క్రమక్రమంగా వాటి పరిమాణాన్ని తగ్గించుకుంటూ స్లోగా తిరిగి భగవస్థితి చేత ఒత్తబడుతూ ఆత్మదర్శనకు గురవుతూ వ్యాపన అలల రూపంలో కరిగిపోతున్న శక్తి కణాన్ని, దాని నుండి వెలువడుతున్న కాంతశక్తిని మ్యాగ్నెటిజం అన్నారు. మ్యాగ్నెటిజం అనే ఈ కాంతశక్తి మనకు అర్థం అవ్వడం కోసం ఈ చిన్న ఉదాహరణ కూడా మనకు తెలియజేశారు. ఇక్కడ ఈ వికర్షణ శక్తిని రిపల్సివ్ ఫోర్స్ అంటారు. రిపల్సివ్ ఫోర్స్ ఇంకా వివరంగా మనకు అర్థం అవడం కోసం ఎట్లా చెప్తున్నారంటే, ఈ మామూలుగా ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, అన్ని కాస్మిక్ ఆబ్జెక్ట్స్ కూడా అనేక శక్తి కణాల యొక్క సముదాయమే. ఈ శక్తి కణాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆత్మ ప్రదర్శనకి గురి అవుతూ ఉంటాయి. సన్లో ఉన్నవి కానీ, భూమిలో ఉన్నవి కానీ, గుంపులుగా ఉన్న శక్తి కణాలు ఆత్మ ప్రదర్శనకి గురవుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రదర్శన వలన అక్కడ ఏర్పడేటటువంటి స్థితినే వికర్షణ శక్తి అనిగా అంటారు. ప్రతి శక్తి కణము కేంద్రంలో బిందు రూపంలో బ్రహ్మము ఉండి అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. భూమికి కానీ, ఆల్ కాస్మిక్ ఆబ్జెక్ట్స్ కానీ వాటిల్లో ఉన్న శక్తి కణాల ఆత్మ ప్రాణము వలన ఏర్పడే వికర్షణ, శక్తి కణాల కేంద్రములో ఉన్న బిందు రూపమైన బ్రహ్మమునకు ఉన్న ఆకర్షణకి ఆల్ కాస్మిక్ ఆబ్జెక్ట్స్ గురవుతూ ఉండబట్టి కాస్మాస్లో ఉన్నటువంటి అణువులు కానీ, శక్తి కణాలు కానీ, ఆబ్జెక్ట్స్ కానీ అన్నీ కూడా రాలక జరగక ఢీకొనక వాటి నిర్ణీత స్థానాల్లో యథావిధిగా ఉండడమే ఇక్కడ ఒక అద్భుతమైన వికర్షణ ఆకర్షణ స్థితుల యొక్క ఫలితంగా ఉంటుంది. భూమి కూడా అంతే. భూమి కూడా అనేక శక్తి కణాల యొక్క సముదాయమే, పంచభూతాల యొక్క సముదాయమే. పంచభూతాల్లోనే అణువుల్లో ఉన్నవి శక్తి కణాలే.
భూమి ఏం చేస్తోంది? తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతోంది. ఎందుకు తిరుగుతోంది? భూమి ఎక్కడుంది? బ్రహ్మంలోనే ఉంది. భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కాస్మిక్ ఆబ్జెక్ట్స్ అని ఎక్కడున్నాయి? బ్రహ్మంలోనే ఉన్నాయి. బ్రహ్మం అనే ఆల్మైటీలోనే ఉన్నాయి. బ్రహ్మమే సర్వాంతర్యామి. ఆయన లేని చోటంటూ లేదు. A to Z విశ్వమంతా ఆక్రమించి ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఆ బ్రహ్మంలోనే కాస్మిక్ ఆబ్జెక్ట్స్, భూమి అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ బ్రహ్మం యొక్క ఒత్తిడి శక్తికి గురవుతూ వాటిల్లో ఉన్నటువంటి శక్తి కణాలు ప్రదర్శనకి గురవుతూ ఉంటే ఆ శక్తి కణాలు ప్రదర్శనకు గురవుతున్నాయి కాబట్టి ఈ భూమి కూడా ప్రదర్శనానికి గురవుతూ ఉంది. ప్రదర్శనం అంటే ఆత్మ ప్రదర్శన చేస్తూ ఉంది. ఆత్మ ప్రదర్శనలో ఉన్న భూమి మీద మనం జారకుండా నిలబడి ఉన్నామి అంటే భూమి తయారైన శక్తి కణాల యొక్క కేంద్రములో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఒక గ్రావిటీగా మన్ని పట్టి నిలబెడుతోంది. ఆ గ్రావిటీయే బ్రహ్మముగా, శుద్ధ పరబయలుగా, గాడ్గా, ఆల్మైటీగా చెప్పబడుతుంది. తరువాత అంశంగా ఈ కాంతశక్తి అనబడే మ్యాగ్నెటిజము మానవ శరీరంలో కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మానవ శరీరం కూడా పంచభూతాల నిర్మితమే కాబట్టి, పంచభూతాల్లో ఉన్న అణువులే కాబట్టి, అణువుల్లో ఉన్న శక్తి కణాలే కాబట్టి ఈ శక్తి కణాలు మానవ శరీరంలో ఆత్మ ప్రదర్శన చేస్తూ వలయాకారంలో తిరుగుతూ ఒక శక్తిగా ప్రవహిస్తూ ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న శక్తి కణాలని మానవ శరీరంలో ఉన్న శుద్ధ బయలు అనబడే భగవశక్తి అదముడబట్టి శక్తి కణాల ఆత్మప్రదర్శనకు గురి అవుతూ వాటి అంచులు మించి తిరిగి అలలు వ్యాపనలలు వ్యాపిస్తూ శరీరం అంతా ప్రవహిస్తూ ఒక జీవకాంత శక్తిగా, జీవకాంతంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా ఆ కార్యాలన్నీ కూడా అదే నిర్వర్తిస్తుంది. ఇది మానవ శరీరంలోని కాంతశక్తి అంటే మ్యాగ్నెటిజం. విశ్వంలో ఉన్న కాంతశక్తిని గురించి ముందు చెప్పారు. ఇప్పుడు మానవ శరీరంలో ఉన్న కాంతశక్తి అనే మ్యాగ్నెటిజం గురించి చెప్పారు. ఈ జీవకాంత శక్తి అనబడే జీవకాంతము స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలుగా తన్మార్పు చెందుతూ ఉంటుంది. స్పర్శ అన్నది చర్మం పనిచేయడానికి, రుచి అన్నది నాలిక పనిచేయడానికి, వాసన అన్నది ముక్కు పనిచేయడానికి, రూపము అన్నది కళ్ళు పనిచేయడానికి పంచేంద్రియాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ పంచేంద్రియాలు చేస్తున్న ఈ పనుల తాలూకు అనుభవాలు, అనుభూతులు జీవధాతు కేంద్రంలో ముద్రలైపోతూ ఉంటాయి. జీవధాతు కేంద్రం అనగా శరీరమంతా ప్రవహిస్తున్నటువంటి జీవకాంతము మానవ శరీర కేంద్రంలో ఒకచోట మధ్య భాగంలో కేంద్రీకృతము అగుటయే జీవధాతు కేంద్రము అంటారు. పంచేంద్రియాలు చేస్తున్న అన్ని పనులు, భావాలు, ఆలోచనలు అన్నీ కూడా ఈ జీవధాతు కేంద్రంలో ముద్ర వలె ముద్రించబడి ఉంటాయి. ఈ ముద్రలు శాశ్వతము అంటే పర్మనెంట్గా ఉంటాయి. వీటికి నాశనము లేదు. ఇవి తిరిగి జీవకాంతం ద్వారా మన మైండ్ అనబడే మనసుకు ప్రవేశించి మన ఆలోచనలకు వస్తూ ఉంటాయి. సంచిత ప్రారంధ కర్మల తాలూకు ముద్రలు కూడా మన జీవధాతు కేంద్రంలో ముద్రితంగా ఉండి మన సంతానానికి వారసత్వంగా అందించబడుతూ ఉంటాయి. ఇదంతా మనకి ఎందుకు తెలియజేస్తున్నారంటే ఆల్మైటీ అనే బ్రహ్మము మ్యాగ్నెటిజం అనే కాంతశక్తితో కలిసి ఆడుతున్న ఒక బ్రహ్మాండమైన నాటకము వలె ఉంటుంది. బ్రహ్మము అంతా తనే అయి ఉన్నాడు అనే ఒక సంగతి మనకి తెలియాలని ఇక్కడ ఇది తెలియజేశారు. ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నది ఇటు మానవ శరీరంలో కానీ అటు విశ్వంలో కానీ భగవశక్తి అని, భగవంతుడే అని తెలుసుకోవాలి. మనం తినే ఆహారము సత్వధాతువులుగా తయారవుతుంది కదా. సత్వధాతువులు అంటే తినే ఆహారము రసముగా మారడము, రక్తముగా మారడము, మాంసముగా మారడము, కండరాలుగా మారడము, ఎముకలుగా మారడము, ఎముకలలో మజ్జగా మారడము, మజ్జ నుంచి శుక్లశోణితాలు తయారవడము. ఈ కార్యక్రమము మన ఆహారము మన అరుగుదలలోనే జరుగుతుంది కాబట్టి మన శరీరంలో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది ఎవరు? భగవశక్తి. భగవశక్తి వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఈ కార్యక్రమాలైనా నువ్వు నిర్వర్తిస్తున్నావా? లేదు. కేవలం నువ్వు ఆహారం తీసుకుంటున్నావు,
అంతవరకే. కానీ మానవుడు ఎలా ఫీల్ అవుతాడంటే నేను అంతవాణ్ణి, నేను ఇంతవాణ్ణి అని ఒక అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అన్నీ తనే చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ శరీరంలో జరుగుతున్న ఈ అద్భుత కార్యక్రమము నిర్వర్తిస్తున్నది నేను కాదు, నువ్వు కాదు, ఒక శాస్త్రవేత్త కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ బంధువులు కాదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు గుప్పెడు బియ్యాన్ని ఇచ్చి దాన్ని భోజనంగా మార్చి సత్వధాతువులుగా మార్చుని అడగలిగితే వాళ్ళు చేయగలుగుతారా? ఎవరూ చేయలేరు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిగూఢమైన మహాశక్తి భగవంతుడి రూపంలో ఉండి ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది. ఇక్కడే ఈ సత్యాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించాలి. అంతేకాదు, గర్భస్థ శిశువు ఎట్లా ఏర్పడుతుంది? తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల స్పర్మ్ అండ్ ఎగ్ పిండం ఏర్పడుతుంది. ఏర్పడిన పిండము క్రమక్రమంగా 9 నెలల్లో, ఒక నెలలో కాళ్ళు, ఇంకో నెలలో చేతులు, ఇంకో నెలలో హార్టు, ఇంకో నెలలో లంగ్స్, ఈ రకంగా శరీరంలో ఉండవలసినటువంటి భాగాలన్నింటినీ రూపుదిద్దుకుని 9 నెలలు నిండేసరికి తల మాత్రమే కిందకి జరిగి వచ్చే ఏర్పాటుతో తలక్రిందులుగా తిరిగి జన్మ తీసుకుంటోంది. ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన క్రియ. దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ కార్యక్రమం చేస్తుంది ఎవరు? భగవశక్తి, భగవంతుడు. మానవ శరీరంలో ఉన్న శక్తి కణాలలోని గూఢంగా ఉన్నటువంటి బిందురూప భగవశక్తే ఇవన్నీ నిర్వర్తిస్తుంది. ఇలాంటి సత్యాలు ఎన్నో ఈ విశ్వంలో, ఈ మానవ శరీరంలో జరుపుతున్నది భగవంతుడే, ఆల్మైటీయే. అదే శుద్ధ పరబయలులాగా, గాడ్లాగా మనం తెలుసుకోవాలి. ఇదే పరమ సత్యము. ఈ సత్యాన్ని గుర్తించడం కోసమే ఈరోజు ఇటువంటి గొప్ప సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గొప్ప శక్తినే దైవం అనొచ్చు, బ్రహ్మం అనొచ్చు, మ్యాగ్నెటిజం అనొచ్చు. దేహమంతా ఆక్రమించి, విశ్వమంతా ఆక్రమించి జరిపిస్తున్నది బ్రహ్మమే. జరుగుతున్నది శక్తి కణాల ద్వారా ఉద్భవించిన మ్యాగ్నెటిజం ద్వారా, కాంతశక్తి ద్వారా. ఈ గొప్పతనాన్ని తెలుసుకోవాలి. చివరిగా మరొక అద్భుతమైన సత్యాన్ని మనకి అందజేస్తున్నారు మహర్షి వారు. అదేంటంటే శక్తి కణాల గురించి మనకి ఇంతవరకు వివరంగా చెప్పారు. శక్తి కణాలు ఎప్పుడు ఆత్మ భ్రమణంలో ఉంటాయని చెప్పారు. ప్రతి శక్తి కణము ఆత్మ భ్రమణంలో ఉండబట్టి ఈ భ్రమణం కారణంగా అక్కడ ఏర్పడుతున్నది ఒక చలనము అని చెప్తూ అంటారు. ఆ చలనాన్నే శక్తి అన్నారు. కానీ భ్రమణంలో ఉన్నటువంటి శక్తి కణం కేంద్రములో చలనరహితమైన బిందు రూపంలో బ్రహ్మము ఉన్నాడు. అదే ఆల్మైటీ, అదే భగవంతుడు. ఆ బిందు రూపాన్ని శివము అంటారు. శక్తి కణానికి ఉన్న చలనాన్ని శక్తి అంటారు. శక్తి అంటే గాడెసెస్. ఈ శక్తి, శివము రెండు కలిసి ఈ విశ్వంలో సకల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. సకల సృష్టి కూడా ఈ రెంటి కలయిక వలననే జరుగుతోంది. ఈ శక్తి కణం కేంద్రంలో ఉన్న శివము, ఆ చలనంలో ఉన్న శక్తి రెండింటిని కలిపి శివశక్తి స్వరూపంగా అర్ధనారీశ్వర తత్వంగా సృష్టి మూలాన్ని ప్రారంభించాయి. శక్తి కణము తన ఆత్మప్రదర్శనలు చేస్తూ బ్రహ్మం చేత రాపిడికి గురవుతూ ఉద్భవింపచేసే కాంతశక్తిని విశ్వంలో విశ్వకాంత శక్తిగా పేర్కొన్నారు. ఇది ఒక ఝుంకార శక్తి. ఇదే విశ్వమంతా ఆక్రమించి ఉన్న ఓంకారము. ఈ విశ్వకాంత శక్తే విశ్వంలోని సకల ఆవిర్భావాలకి మూలంగా తయారైంది. ఇటువంటి గొప్ప సత్యాలన్నీ మీకు తెలుసా? కొంతమంది స్వార్థపరులైన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు తెలుసుకున్న ఇటువంటి గొప్ప సత్యాలన్నింటినీ కూడా బ్రహ్మం యొక్క తన్మార్పు చరిత్రని హైడ్ చేస్తున్నారు, దాచేస్తున్నారు. అందరికీ ఇవి తెలియాలని వాళ్ళు అనుకోవటం లేదు. మీరు ఈరోజు చాలా అదృష్టవంతులు. ఈరోజు ఈ క్లాస్కి వచ్చారు. ఇటువంటి సత్యంతో మీ ఆరో ఇంద్రియాన్ని పెంపొందించుకుంటున్నారు. రేపటి నుండి ఇక్కడ బ్రహ్మజ్ఞానం క్లాసులు జరుగుతాయి. బ్రహ్మజ్ఞానం క్లాసులు అంటే ఏమిటంటే మీరు అభ్యసిస్తున్న యోగా భగవంతుని దరి చేరడానికి చేర్చే మార్గమే అని. ఆ యోగా అన్నది ఎక్కడ అభ్యసించాలి? బ్రహ్మజ్ఞానం ద్వారానే దాన్ని మీరు అభ్యసించాలి. రేపటి ఎల్లుండి క్లాసుల్లో మీరు ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీకు దీక్షలు ఇచ్చే పద్ధతి నేర్పుతారు.
మిమ్మల్ని మాస్టర్స్గా క్రియేట్ చేస్తారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి 1/4 వంతు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. రేపటి రోజు క్లాస్లో మీరు సగం 1/2 అనమాట బ్రహ్మజ్ఞానులు అవుతారు. ఎల్లుండి క్లాసులో మీరు పూర్తి బ్రహ్మజ్ఞానులుగా తిరిగి మీ దేశాలకి, మీ స్వదేశాలకి వెళతారు. మీరు అభ్యసించినటువంటి ఈ యోగాని, బ్రహ్మజ్ఞానాన్ని మీ దగ్గర శిష్యరికానికి వచ్చిన సాధకులకి అందజేసే శక్తి స్వరూపులుగా మీరు మారి ఇక్కడ నుంచి వెళ్తారు. ఇంత గొప్ప సత్యాన్ని ఈరోజు క్లాసులో మ్యాగ్నటిజము పేరుతో మీకు తెలియజేసే అవకాశము, అదృష్టము నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సుఖినో భవంతు. భగవంతుని దయ వలన మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము కలుగుగాక. బీ బ్లెస్డ్ బై ద డివైన్. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు.